హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. సో ముందుగా వ్యూవర్స్ అందరూ దయచేసి యొక్క న్యూస్ ప్రోగ్రామ్, ఎనాలిసిస్ ప్రోగ్రామ్ మీ యొక్క సోషల్ మీడియాస్ లో లింక్ షేర్ చేయవలసిందిగా, అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు వెళ్దాం. సో ఎట్టకేలకు నిన్న భద్రాచలంలో మరి సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి కాబట్టి ఆ సీతారాముల ఆశీస్సులు తెలుగు ప్రజలపై ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో ప్రతి ఒక్కరికి సహకరిస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోవాలని చెప్పేసి, అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుందాం. సో వార్తా వివరాలకు వెళ్దాం. ఊపందుకోనున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం. బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధిక కేటాయింపులు ఒకసారి చూసుకోవచ్చు ప్రజలారా. కేసీఆర్ అప్పుడు దళిత బంధు అని చెప్పేసి ఎలక్షన్స్ ముందు తీసుకొచ్చింది చూసినావా. ఆ 100 మంది ఊర్లో 100 మంది ఉంటే 5-6 ఊరికి ఇచ్చుడు, మొత్తం షాట్ల తావుడు వచ్చి కుక్కలకి పంచాది పెట్టినట్టు. అట్లనే అయితే సేమ్ పునాకు వచ్చినాక 4 ఏళ్ళు అయిపోయినాక ఎలక్షన్స్ వస్తాయి అనేటప్పుడు కొన్ని ఇండ్లు ఇస్తారు, ఇంకా కొంతమందికి వస్తాయి. ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారే మీకు ఇస్తారని చెప్తారు. ఎప్పుడైతే ఇప్పుడు ఏది ఉన్నటువంటి పథకాలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, 100 రోజులలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అని. సంవత్సరం వెళ్ళిపోయింది, ఇది కూడా గట్లనే అవుతుంది. ఈ నిర్మాణాలు చేపట్టు సంగతి తర్వాత, కానీ ఈనాడు ఎలక్షన్స్ వచ్చే ముందు కొన్ని ఇస్తారు. ఇక కొన్ని ఎలక్షన్స్ అయిపోయిన 10 రోజులలో మీకు అందరికి ఇచ్చేసారు, పేర్లు రెడీ అయిపోయినాయి. మీరు ఇక యాపాకులు తెచ్చుకొని రెడీగా పెట్టుకోరు, మామిడి కొమ్మలు సత్యనారాయణ పీఠలు తెచ్చి ఇంట్లో పెట్టుకోరు. ఇక తెల్లారే రిజల్ట్స్ రాగానే కాంగ్రెస్ పార్టీ ఎట్లానే గెలుస్తా అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోట్లు వేయాలన్నమాట. అది ముచ్చట, అట్లా ఉంటుంది అనమాట స్టంట్ డ్రామాలు. ఇక ఓటు వేయాల్సింది వేయకపోతే ప్రజలకి పరిపాలన వ్యవస్థ ఎట్లుందో లాస్ట్కి వచ్చే వరకు అర్థమవుతుంది. రూపాయలు 12,571 కోట్లను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసిన అధికారులు. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించనున్న ప్రభుత్వం. ఎప్పటి నుంచి ప్రకటిస్తుంటారు? ఈనాడు గ్రామానికి ఒక ఇన్విజిలేటర్ పెట్టి ఎట్లా సెక్రటరీ ఉంటాడు. సో అక్కడ ఎవరెవరు నిరుపేదలు ఉన్నారు, ఎట్లెట్లున్నాయి. గతంలోనే మన గ్రామ పంచాయతీలలో అది మీటింగ్లు పెట్టేసి చేసారు. మళ్ళీ ఎన్నిసార్లు చేస్తుంటారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుంది. పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేసింది. ఈ పథకానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చింది. కాంగ్రెస్ పేర్కొన్న 6 గ్యారంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్లను ఎక్కువగా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిలో కొత్త ఇళ్లను నిర్మించడమే కాకుండా గత ప్రభుత్వ హయాంలో వివిధ దశల్లో నిలిచిపోయిన 2 పడక గదుల ఇళ్లను కూడా పూర్తి చేయాలని. ఫస్ట్ అయితే మీరు ఇచ్చింది నెరవేర్చుకొని ఇక వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసిన తర్వాత సంగతి అంతా ప్రజలను అందరూ పిచ్చోళ్ళని చేయడానికి ఇవన్నీ డ్రామా స్టంట్లు. ఇవన్నీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఎట్లే మేము కూడా మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని చెప్పేసి కోరుకున్నాము, వర్క్ చేసినాము. కానీ ఈనాడు మమ్మల్ని పట్టించుకునేటటువంటి రిపోర్టర్లని, జర్నలిస్ట్లను పట్టించుకునేటటువంటి ప్రసక్తే లేదు ఈనాడు కాంగ్రెస్ పార్టీ. ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికన్ల నిరసన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ట్రంప్, ఎలాన్ మస్క్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 రాష్ట్రాల నుంచి ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ట్రంప్ 2వసారి అధ్యక్ష బాధ్యతను స్వీకరించిన తర్వాత జరిగిన అతిపెద్ద నిరసన కార్యక్రమం ఇదేనని అక్కడి రాజకీయ వర్గాలు తెలియజేసే. మేము మొగుల మీదకి ఊసిపాట్లే, ట్రంప్ అయితేనే ఎలాన్ మస్క్ అయితేమి మొగుల మీదకి ఊసిపాట్లే, దేవుని బిడ్డలు కాదు వాళ్ళు. తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఈనాడు నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారతదేశాన్ని కూడా తీవ్రంగా ఈనాడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఉద్యోగస్తులు, అక్కడ ఉండేటటువంటి భారతీయులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వక్ఫ్ బోర్డుపై ఆధిపత్యాన్ని కేంద్రం కోరుకోవడం లేదని, కానీ అవి చట్టానికి లోబడి పనిచేసేలా చూడాలని అనుకుంటున్నదని అన్నారు. దానివల్ల వాటి ఆస్తులను ముస్లిం సమాజం విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి కల్పన ప్రోత్సాహానికి ఉపయోగపడతాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం స్పష్టం చేశారు. బీజేపీ 46వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, తుర్కియా, పలు ఇతర ముస్లిం విదేశాల్లోని ప్రభుత్వ వక్ఫ్ ఆస్తులను తమ నియంత్రణలోకి తీసుకున్నాయని చెప్పారు. కానీ ఈనాడు మనం చూసుకోవాలి, ఈనాడు ముస్లింస్ ఆ వక్ఫ్ ఆస్తులను దుర్వినియోగం చేసుకుంటా వచ్చేటటువంటి పైసలను ఎవరికి ఖర్చు పెట్టినారు, వాళ్ళ జేబులలో వేసుకుంటున్నారు. ఎవరైతే వక్ఫ్ బోర్డు ఉన్నటువంటి ట్రిబ్యునల్ ఉంటుందో వాళ్ళే, మత పెద్దలే వాళ్ళ జేబులలో వేసుకుంటారు, వాళ్ళ పొట్ట ఖర్చుడే చూసుకుంటారు, కానీ ఇతరుల పరిస్థితి ఏందని చూస్తలేరు. సో అదే ఈనాడు ముస్లింలు గమనించినారు. అదే బీజేపీ పార్టీ ప్రస్తావన తీసుకొస్తే ఇన్ని రోజులుగా మన అన్ని కోట్ల రూపాయలు ఏమైనాయి అంటే ఒక్కరు సపోర్ట్ చేస్తారు, కుయ్యమంటలేరు. ఈనాడు ఆ సమస్య గురించి అర్థమైంది కాబట్టి
ముస్లింలు కూడా ముందుకొచ్చి హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఈనాడు ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి డబ్బులను ఉన్నటువంటి మైనార్టీ సోదరులకి విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, డెవలప్మెంట్ గురించి ఖర్చు చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చి దానికి సంతోషపడుతున్నారు మైనార్టీలు. శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా రామసేతు దర్శన భాగ్యం కలిగింది ప్రధాని మోడీ. శ్రీలంకలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన, ప్రత్యేక విమానంలో భారత్ కు తిరిగి రాక శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి అంటూ మోడీ ట్వీట్. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ శ్రీలంక పర్యటన. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ శ్రీలంక పర్యటన ముగించుకొని తమిళనాడు వచ్చి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్న ఆయన ఓ వీడియో పంచుకున్నారు. విమానంలో వస్తూ సముద్రంలోని రామసేతును చూశానని వెల్లడించారు. కొద్దిసేపటి క్రితం శ్రీలంక నుంచి తిరిగి వస్తుండగా రామసేతు దర్శనం చేసుకునే అదృష్టం కలిగిందని తెలిపారు. దైవికంగా యాదృచ్ఛికంగా అయోధ్యలో బాలరాముడి సూర్యతిలకం జరుగుతున్న సమయంలోనే ఇది చోటు చేసుకుందని వివరించారు. ఈ రెండింటిని దర్శనం చేసుకునే అదృష్టం తనకు లభించిందని హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడు మనందరినీ ఐక్యం చేసే శక్తి, ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. వాస్తవానికి సంతోషం అది. ఈనాడు నిన్న అంగరంగ వైభవంగా అయోధ్య రామ మందిర్లో కూడా సూర్యకిరణాలు ఆ రాముడి విగ్రహంపై పడేటట్టు, సో అది ఎంత సైంటిఫిక్ గా చేయడం జరిగింది. కాబట్టి ఈనాడు శ్రీరాముడి ఆశీస్సులు ప్రతి ఒక్క భారతీయులపై, హిందూ సోదరులపై, ప్రతి ఒక్కరిపై ఉండాలి. ఈనాడు దేశం వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ డెవలప్మెంట్ కావాలి, ఉన్నటువంటి నిరుపేదల నిర్మూలన కావాలి, రైతాంగం అందరు సంతోషంగా ఉండేటట్టు ఆ భగవంతుడు ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హోంమంత్రి కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం, అభివృద్ధిలో రాష్ట్రం ముందుండాలని వేడుకున్నట్లు వెల్లడి. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత. సో తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హోంమంత్రి అన్నట్టు. సో ఖచ్చితంగా తిరుమల శ్రీవారిని కూడా ఈనాడు లక్షలాదిగా వేలాదిగా భక్తులు అక్కడికి ఎప్పుడు దర్శించుకుంటారు. ఎప్పుడు చూసినా తిరుమల ఫుల్ రష్ తోనే ఉంటది. వక్ఫ్ చట్టంలో మార్పులకు రాష్ట్రపతి ఆమోదం. వాస్తవానికి అది ఆమోదించాల్సిందే, దాన్ని సవరణ చేయాల్సిందే. పార్టీలో గుర్తింపు కోసం బండి ఆరాట పడుతున్నారు మహేష్ కుమార్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో సన్నబియ్యం ఇస్తే మరి దేశమంతా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. సొంత పార్టీలో గుర్తింపు కోసం, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం బండి ఆరాట పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వాస్తవం అది అడిగింది నిజమే కదా. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం ఇస్తున్నాము, మాది కూడా మా బ్యానర్లు పెట్టాలి అది అని చెప్పేసి బీజేపీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది స్టేట్ తీసుకున్నటువంటి నిర్ణయం, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం సన్నబియ్యం ఇవ్వడం. సో బీజేపీ పార్టీ ఇస్తే మరి అన్ని రాష్ట్రాలలో ఎందుకు ఇస్తారని చెప్పేసి మహేష్ కుమార్ గారు ప్రశ్నించారు. సో ప్రశ్నించడం కరెక్టే, మరి ఎందుకు ఇస్తలేదు బీజేపీ పార్టీ? సో మనం న్యాయంని చెప్పాలి, తప్పుని తప్పు చెప్పాలి, మంచి చేస్తే మంచిని చూపించాలి. కానీ మరి బీజేపీ ప్రభుత్వము అన్ని రాష్ట్రాలలో సన్న బియ్యం ఎందుకు ఇస్తలేదు? సార్ ఆలోచించాలి ప్రజలు. ఇవ్వాలి కదా, ఇచ్చినప్పుడే పేదోళ్ళకి తినడానికి ఆస్కారం ఉంటుంది. ఉన్నటువంటి సన్న బియ్యం రేట్లు ఆకాశాన్ని అంటుతూనే కొనుక్కోలేనటువంటి పరిస్థితి నాడు పేదలు. మరి రేషన్ షాప్లలో సన్న బియ్యం అన్ని రాష్ట్రాలలో ఇవ్వాలి. డీలిమిటేషన్ పై మా భయాలను పరిహరించాలి అన్నట్టుగా మన ఇక్కడ స్టాలిన్ గారు చెప్పడం జరుగుతుంది. ఈ వివాదం జరుగుతూ ఉంది డీలిమిటేషన్ మీద. అది ఏడ కొనకపోతుంది, మరి ఏమవుతుంది, ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మరి డీలిమిటేషన్ మీద రెండో పేజీలో వార్త వివరాలు ఎట్లా ఉందో చూద్దాం. ఒక ఏడాదిలోనే ట్రంప్ ఆస్తి డబుల్, ఇది ఎలా? ఇట్లా 2024 తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న డొనాల్డ్ ట్రంప్ 2025 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో $5.1 బిలియన్ నికర విలువతో 700వ స్థానంలో నిలిచారు. క్రిప్టో కరెన్సీ వెంచర్లు, ట్రూత్ సోషల్ వంటి వ్యాపారాల ద్వారా ఆయన తమ సంపదను రెట్టింపు చేసుకున్నారు. దీని గురించి వాస్తవం తెలుసుకుంటే అందరూ ఎట్లా సంపాదిస్తున్నారు, రాజకీయ నాయకులు అందరూ ఎట్లా ఎదుగుతున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతుంటారు. నిరుపేదోడు మాత్రం ఆన్నే ఉంటుంటాడు, ఇదేంద్రా ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళు ఎట్లా సంపాదిస్తారు అని చెప్పేసి ఆగమాగం అవుతుంటాడు. ఈ క్రిప్టో కరెన్సీ ఇదంతా దీనివల్ల మొత్తం నాశనం అవుతుంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కోడింగ్ పాఠాలు 3 జిల్లాల్లో ముగిసిన తొలి ఏడాది శిక్షణ. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ సహకారంతో విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్యాలు. సో ఖచ్చితంగా విద్యార్థుల తరఫున విద్యార్థులు డెవలప్మెంట్ అయ్యే విధంగా టెక్నాలజీ పరంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈనాడు తెలుగు ప్రజల్లో కూడా ఎంతో మంది ఈనాడు అబ్రాడ్ కంట్రీస్ లో ఉన్నారు తెలుగు విద్యార్థులు చదువుకొని. సో ఖచ్చితంగా భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్ ఇంకా డెవలప్మెంట్ చేసుకునే దిశగా విద్యార్థులు ఉండాలని కోరుతున్నాను. గిన్నిస్ రికార్డు కొట్టేసిన ఎలుక, దాని ప్రత్యేకత ఏంటో చూడండి. గిన్నిస్ రికార్డు కొట్టేసిన ఎలుక, దాని ప్రత్యేకత ఏంటో. ల్యాండ్ మైన్స్ కనిపెట్టడంలో ఎలుక ప్రపంచ రికార్డును క్రియేట్ చేసింది. అపోపో సంస్థకు చెందిన రోనిన్ అనే ఆఫ్రికన్ జైంట్ ఫ్యాచ్డ్ ర్యాట్ భూమిలో ఉన్న 100కు పైగా మందు పాత్రలో 15 పేలుడు పదార్థాలను కనిపెట్టి ప్రపంచ రికార్డును కొల్లగొట్టింది. మనుషులు 4 రోజుల్లో తనిఖీ చేసే ప్రాంతాన్ని ఎలుక కేవలం అరగంటలోనే సెర్చ్ చేయగలదని అపోపో సంస్థ వారు చెబుతున్నారు. ఈ ఎలుకను కూడా వాస్తవానికి ఈనాడు డెవలప్మెంట్ చేసి గిన్నిస్ బుక్ లో లెక్కించారంటే
గ్రేట్ అది. ఎందుకంటే ఈనాడు మనుషులు పోయి ఆడ ఎక్కడ బాంబులు ఉన్నాయని చెప్పి సెర్చ్ చేయాలి, ఆ మెషిన్స్ పెట్టి సెర్చ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, దాంట్లో ప్రమాదం జరిగేటటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఈనాడు ఎలుకకి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా తీసుకురావడం చాలా సంతోషకరం. సో అందరూ కూడా ఆ విధంగా ట్రైన్ చేస్తుంటారు. ఇక సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ మరి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఎంఏ మరి సిపిఎం ఆ పార్టీని ఎట్లా బలోపేతం చేస్తాడో చూసుకోవాలి మరి అన్నయ్య బేబీ అన్న. డీలిమిటేషన్ పై భయాలను పరిహరించాలి, తమిళనాడు హక్కుల రక్షణకు పార్లమెంట్ లో తీర్మానం ఆమోదించాలి, ప్రధాని మోడీకి ఊటీ సభలో స్టాలిన్ డిమాండ్ అన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. వక్ఫ్ చట్టంలో మార్పులకు రాష్ట్రపతి ఆమోదం, స్వాతంత్రం పూర్వపు ముసల్మాన్ వక్ఫ్ చట్టు రద్దు. సో ఇది సంతోషించదగ్గ విషయం. ఈనాడు భారతదేశ ప్రజలు వక్ఫ్ అంటే ఏంది, అసలు దాని ఏం జరుగుతుంది, దాంట్లో ఉన్నటువంటి భయానకరమైన సిచ్యువేషన్స్ వచ్చే జనరేషన్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఒకసారి తెలుసుకోవాలి. దాన్ని ఈనాడు బీజేపీ ప్రభుత్వము యుద్ధం లేకుండా, ఒక ప్రాణ నష్టం చేయకుండా, ఒక రక్తపు చుక్క చిందించకుండా ఈనాడు రాజ్యాంగబద్ధంగా దాన్ని సేవ్ చేయడం జరిగింది. రైతులపై ప్రేమతో పని చేయాలి, పగతో కాదు, హరీష్ రావు. అవును, అందుకే రైతన్నలందరూ మిమ్మల్ని ఓడగొట్టి హరీష్ రావు గారు. రైతులపై ప్రేమతో పని చేయాలి, పగతో కాదు, హరీష్ రావు చెప్తున్నాడు. ఇక రైతన్నలకు మీరు గతంలో గిట్టుబాటు ధర కానీ, రైతులను ఆదుకోవడం కానీ, రైతు రుణమాఫీలు చేస్తే మీ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు. ఈనాడు అధికారంలో ఉండేటోళ్ళు ఈనాడు గ్రామీణ ప్రాంతాలు మొత్తం కాంగ్రెస్ పార్టీ కోటేసి అంటే మీరు ప్రేమ చూపించలేదు అని చెప్పేసి అర్థం. ఇక్కడ అదే కనిపిస్తుంది మీరు చెప్పింది, మీ మాట మీకే కొడుతుంది ఆడ. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన సత్యమేవ జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. సో దయచేసి అందరి యొక్క వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుతాం. అందరికీ సెలవు, నమస్తే.